క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే లెసన్స్ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే ముందు క్లాస్ రూమ్లో అనవసరమైన ఆలోచనలు రాకుండా ఏం చేయాలి? క్లాస్ రూమ్లో ఫోకస్డ్గా ఎలా ఉండాలి? ఇంటి దగ్గర లెసన్స్ ముందే ఎందుకు చదువుకొని రావాలి? క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు చదవాలి అని నీకు తెలిసి ఉండాలి. ఏదో పేరెంట్స్ పంపించారు స్కూల్కి, నేను క్లాస్ రూమ్లో కూర్చున్నా, నాకు అర్థమైతే వింటా, లేకపోతే అనవసరమైన ఆలోచనలోకి వెళ్ళిపోతా అనుకుంటే నీకు సబ్జెక్టులో మార్క్స్ తక్కువ రావడం సహజం.